కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం అనే 30 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. కువైట్లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో 45 మంది భారతీయులున్నారు. కువైట్లోని మంగాఫ్లో ఉన్న అల్ మంగాఫ్ అనే 6 అంతస్తుల భవనాన్ని ఎన్బిటిసి అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివాసం ఉంటున్నారు. కార్మికులంతా నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు పొగ దట్టంగా వ్యాపించడంతో చాలా మంది ఊపిరాడక మరణించారు. ఈ ఘటనలో లోకనాథం మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చిన లోకనాథం ఈ నెల 8న తిరిగి కువైట్కి బయలుదేరాడు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి కువైట్ వెళ్ళాడు. అయితే సెలవు ముగించుకుని విధుల్లో చేరిన రోజే ఈ దారుణం చోటు చేసుకోవడం విషాదాన్ని నింపుతోంది. అగ్ని ప్రమాదంలో లోకనాథం చనిపోయాడన్న వార్త తెలియగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న వార్త తెలియగానే తల్లి కడుపు కోతతో అల్లాడుతోంది. తన బిడ్డ మరో 2 రోజులు ఇక్కడే ఉన్నా బతికి ఉండేవాడంటూ ఆమె రోధిస్తోంది. మరోవైపు కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది కార్మికుల మృతదేహాలు భారత్కు చేరుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కువైట్ నుంచి 45 మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్కి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి మృతదేహాలను వెంటనే భారత్కు తరలించేలా కృషి చేశారు. కొచ్చి ఎయిర్పోర్టులో కేరళ సీఎం పినరయి విజయ్తో పాటు పలువురు మృతదేహాలకు నివాళులర్పించారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మొన్న జరిగిన దుర్ఘటన అగ్ని ప్రమాదం ఘటన కువైట్లో జరిగింది. అందులో మా ప్రాంతవాసి అయినటువంటి తామాడ లోకనాథం గారు మరణించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు ఊర్లోనే ఉన్నట్టున్న వ్యక్తి ఏ రోజైతే అక్కడ చేరుకున్నారో ఆ రోజు ఈ దుర్ఘటన జరగడం, ఆయన అందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి అది అత్యంత బాధాకరమైన విషయం, విషాదకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆ వ్యక్తి వాళ్ళే ఉపాధి ఉంది. మరి అటువంటి కుటుంబానికి పూర్తిగా వెన్నుదన్ను లేకుండా పోయింది ఈరోజు. దాని విషయమై మరి అక్కడి నుంచి బాడీ తెప్పించడానికని చెప్పి మన ఈరోజు నిన్నటి నుండి ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసుకుంటే రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా కాల్లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. బాడీ రావడానికి తన వంతు కృషి చేస్తూ ఈరోజు మన కొచ్చి వరకు చేరింది. ఇండియన్ ఎంబసీ వారు చెప్పడం కొచ్చి వరకు చేరింది. ఒక గంటన్నరలో ఢిల్లీ చేరుతుందన్నారు బాడీ. అక్కడి నుంచి ఎక్కడ ఆ స్టేట్స్కి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం వారు చేస్తున్నారన్నారు. దానిలో రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చేటప్పుడు వైజాగ్ వచ్చినాక ఢిల్లీ నుంచి వైజాగ్లో కలెక్టర్ గారితో మాట్లాడి ఇంటి వరకు వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కాకుండా వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మా తరఫున కోరుకోవడం అయితే జరుగుతుంది. ఎంక్వైరీ చేసి ఏ కంపెనీ అని చెప్పి అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా బామ్మర్ది, చనిపోయిన వ్యక్తి మా బామ్మర్ది. వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగా ఎప్పటికప్పటికి సమాచారం తెలుసుకొని పూర్తిగా అతను సహకరించాడు మాకు, నిజంగానే చనిపోయాడని. అది ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఆయన కూడా సమాచారం మాకు ఇచ్చాడు. ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి మాకు తామాడ లోకనాథం గారు చనిపోయారని.